ఈ వ్యక్తి కేవలం తన చేత్తో తాకి స్టిక్ ను చూసి దాన్ని వెనక్కి తీసుకువెళ్ళమని వెయిటర్ తో చెప్తాడు. వెయిటర్ ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే అది రెస్టారెంట్ లోనే అత్యంత ఖరీదైన వెల్లింగ్టన్ స్టిక్. దాని రుచిని చాలా మంది కస్టమర్లు మెచ్చుకునేవారు. కానీ ఈ వ్యక్తి ముఖంలో అసంతృప్తిని చూసి వెయిటర్ దాన్ని వెనక్కి తీసుకువెళ్ళాడు. వెయిటర్ వెళ్ళిన తర్వాతే ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకున్నాడు. నిజానికి అతని దగ్గర ₹1 కూడా లేదు. కానీ అతను అక్కడకు ఉచిత భోజనం కోసం రాలేదు. అతని ప్లాన్ చాలా పెద్దది. కొద్దిసేపటి తర్వాత రెండోసారి స్టిక్ తీసుకొచ్చారు. కానీ ఒక్కసారి చూడగానే దాన్ని మళ్ళీ తయారు చేయమని అడిగాడు. రెస్టారెంట్ లో వంటకాన్ని వెనక్కి పంపడం సాధారణమే కాబట్టి మొదట హెడ్ చెఫ్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ వ్యక్తి పదే పదే వంటకాలను వెనక్కి పంపుతుండడంతో చెఫ్ కు కోపం వచ్చి ఈసారి స్వయంగా తానే వంట చేయాలని నిర్ణయించుకున్నాడు. చెఫ్ తయారు చేసిన ఆ స్టిక్ అద్భుతంగా అసలు లోపమే లేకుండా ఉంది. అయినా సరే ఆ వ్యక్తి మళ్ళీ దాన్ని మార్చమని అడిగాడు. వేరే దారి లేక వెయిటర్ మేనేజర్ మరియు చెఫ్ ను పిలిచాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ స్టిక్ లో తనకు కనిపించిన లోపాలన్నింటినీ బయట పెడతాడు. దీన్ని అవమానంగా భావించిన చెఫ్ అతన్ని బయటికి గెంటేయాలనుకున్నాడు. కానీ అప్పుడు ఆ వ్యక్తి తాను కూడా ఒక చెఫ్ నని వెల్లడించాడు. తనను కిచెన్ లోకి అనుమతిస్తే అసలైన వంటకం ఎలా తయారు చేయాలో చూపిస్తానని సవాల్ విసురుతాడు. చెఫ్ ఆ సవాల్ను స్వీకరిస్తాడు. ఆ వ్యక్తి కిచెన్ లోకి వెళ్లి మొదట అక్కడ శుభ్రతను పరీక్షించాడు. ఆ తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్లి ఒక పిల్లెట్ను ప్యాన్ మీద వేసి వేయించాడు. దానిపై మిరియాల పొడిని చల్లాడు. పఫ్ పేస్ట్రీ చిన్న రంధ్రాలు చేసి అది అతుక్కోవడానికి ఎగ్ వాష్ పూసాడు. దానిపై 2 చీజ్ ముక్కలు పెట్టి స్టిక్ ను అందులో చుట్టాడు. దానిపై ఎల్లో మస్టర్డ్ పూసి అందమైన డిజైన్ చేసి ఓవెన్ లో పెట్టాడు. తర్వాత సాస్ తయారు చేయడం. ఆ వ్యక్తికి ఈ మధ్యనే సెన్స్ ఆఫ్ టేస్ట్ పోయింది కాబట్టి అతను కేవలం తన అనుభవం మరియు కొలతలపైనే ఆధారపడాల్సి వచ్చింది. అతను రెసిపీని పూర్తిగా గుర్తించాలనుకున్నాడు. 25 గ్రాముల చక్కెర, 5 గ్రాముల ఉప్పు, 5 గ్రాముల తాజాగా నూరిన మిరియాల పొడి, 40 మిల్లీలీటర్ల రెడ్ వైన్, ఆపై బటర్ వేసి 8 నిమిషాల పాటు వేయించాడు. అలా ఒక అద్భుతమైన వెల్లింగ్టన్ స్టిక్ సిద్ధమైంది. ఆ వంటకాన్ని రుచి చూసిన వెంటనే ఆ వ్యక్తి తన స్థానం కోసమే వచ్చాడని హెడ్ చెఫ్ కు అర్థమైపోయింది. తన అద్భుతమైన వంట నైపుణ్యంతో ఆ వ్యక్తి ఆ రెస్టారెంట్ కు కొత్త హెడ్ చెఫ్ అయ్యాడు.